Hi everyone, welcome back to my YouTube ఛానల్. దిస్ ఈస్ అనిల్ కన్వైరు నేషనల్ ఇన్‌స్ట్రక్టర్ అండ్ ఫెడరేటెడ్ ప్లేయర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎన్ పర్సెంట్. అసలు ఎన్ పర్సెంట్ అంటే ఏంటి? ఎప్పుడు చేస్తాం? ఎందుకు చేయాలనేది నేను ప్రాపర్‌గా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. 10% వచ్చేసి మనకి పాన్ స్పెషల్ మూవ్ అనమాట. సో, ఇది పాన్ వర్సెస్ పాన్‌కి మాత్రమే వర్క్ అయితది. పాన్ వర్సెస్ పీస్‌కి వర్క్ అవ్వదు. సో, ఎప్పుడు వర్క్ అయితది? ఎప్పుడైతే సరే అపోనెంట్ పాన్ 2 స్టెప్స్ బిసైడ్ అవర్ పాన్ ఇస్తేనే వర్క్ అయితది. ఇప్పుడు అపోనెంట్ పాన్ 1 స్టెప్ ఏసాడనుకోండి వర్క్ అవ్వదు. లేదా 1 స్టెప్ ఇక్కడ మూవ్ చేస్తాడు వర్క్ అవ్వదు. లేదా పాన్ బీ6లో ఉంది. బీ6 నుంచి బీ5 ఏసిండు. సో, ఇలా కూడా వర్క్ అవ్వదు. లేదా ఇలా లాంగ్‌లో 2 స్టెప్స్ ఏస్తాడు. ఇలా వర్క్ అవ్వదు. ఓన్లీ అపోనెంట్ బిసైడ్ అంటే పక్కనే ఏస్తే మాత్రమే వర్క్ అయితది. అది కూడా ఎన్ని స్టెప్స్ ఏయాలి? డైరెక్ట్ 2 స్టెప్స్ ఏయాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం ఎండ్ పాస్ అని చేయొచ్చు. సో, ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాన్ 1 స్టెప్ ఏసాడనుకోండి. ఏం చేస్తాం? మనం ఆప్షనల్. మనం ఇది కిల్ జేయొచ్చు. లేదా సపోర్ట్ ఇవ్వచ్చు. అది మన ఆప్షన్ గదా! సో, అలాగే వెన్ అపోనెంట్ ప్లే 2 స్టెప్స్ బిసైడ్ యువర్ పాన్ అప్పుడు కూడా నువ్వేం చేయాలి? ఇమాజిన్ చేసుకోవాలి. ఆ అపోనెంట్ 1 స్టెప్ ఏసిండు. సో, అప్పుడేం చేస్తాం మనం కిల్ జేయొచ్చు. ఇలా ఆప్షన్ ఉందన్నమాట. సో, ఈ పాన్ వచ్చేసి డి6లో పెట్టేసి డి5 పాన్‌ని రిమూవ్ జేయాలి. దిస్ ఈస్ కాల్డ్ ఎండ్ పాస్. అర్థమైందా? మళ్ళా చూడు అపోనెంట్ 2 స్టెప్స్ ఏసినప్పుడు ఈ పాన్ వచ్చేసి డి6లోకెళ్తది. మనం డి5 పాన్‌ని రిమూవ్ చేయాలి. ఇది స్పెషల్ మూవ్ అన్నమాట. సో, ఎన్ని సార్లు చేయొచ్చంటే ఇప్పుడు క్యాస్లింగ్ మనకి ఓన్లీ వన్ టైమ్ చేయొచ్చు. బట్ పాన్ స్పెషల్ మూవ్ అలా కాదు. సిట్యుయేషన్ డిమాండ్ చేసిన ప్రతిసారి మనం చేసుకోవచ్చనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ప్రాబ్లమ్ చూద్దాం. ఇప్పుడు అపోనెంట్ ఏం చేసిండు 2 స్టెప్స్ ఈ పాన్ పక్కన ఏసిండు. హెచ్5 పాన్ పక్కన ఏసిండు. అంటే మరి ఇది కూడా ఇక్కడ సి పాన్ కూడా డి పాన్ పక్కనే ఉంది కదా! మరి ఇక్కడ ఎన్ని పర్సెంట్ చేయొచ్చు అంటే చేయొద్దు. ఎందుకు? అపోనెంట్ ప్లే చేసినప్పుడు మనం 1 స్టెప్ ఆడాం. ఇప్పుడు మళ్ళా అపోనెంట్ ఏం చేసిండు? జీ5 ఆడిండు. సో, ఇక్కడ 2 స్టెప్స్ బిసైడ్ పాన్ ఆడిండు. ఇక్కడ 2 స్టెప్స్ బిసైడ్ పాన్ ఆడిండు. బట్ మనకి ఎన్ పాసెంట్ అనేది ఇన్‌స్టాంట్‌గానే వర్క్ అయితదనమాట. ఇప్పుడు నీకు ఎన్ పర్సెంట్ ఛాన్స్ వచ్చింది అనుకోండి. మీరు ఇమ్మీడియేట్‌లీ చేయండి. లేదు నేను వేరే మూవ్ ఆడతా అంటే ఆడండి. బట్ ఒకటే కండిషన్ ఏంటి అంటే ఇన్ పర్సెంట్ ఛాన్స్ తర్వాత రాదు. సేమ్ సిట్యుయేషన్‌లో. సేమ్ పొజిషన్‌లో తర్వాత ఎన్ పర్సెంట్ చేయలేము. అంటే అపోనెంట్ ఎప్పుడైతే 2 స్టెప్స్ ఆడిండో ఇప్పుడు మాత్రమే మనకి ఎన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది. నువ్వు ఎన్ పర్సెంట్ చేయకుండా ఏ మూవ్ ఆడినా సరే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో నువ్వు ఎన్ పర్సెంట్ ఛాన్స్ అనేది కోల్పోయినావు. నీకు రాదనమాట. వేరే దగ్గర ఛాన్సొస్తది. బట్ అక్కడ రాదు. ఎందుకంటే ఆల్రెడీ పాన్ మూవ్ చేసేసిండు అయిపోయింది కాబట్టి. సో, ఇక్కడేమైంది అపోనెంట్ జీ పాన్‌ని 2 స్టెప్స్ మూవ్ చేసిండు. సో, ఇమాజిన్ నువ్వేం జేసుకోవాలి? ఆ అపోనెంట్ 1 పానే మూవ్ చేసిండు ఇమాజిన్ జేసుకో. సో, ఇప్పుడు హెచ్ పాన్‌తో జీ పాన్‌ని కిల్ జేయొచ్చు గదా! సో, అలానే హెచ్ టేక్స్ జీ6 పాన్. ఈ పాన్‌ని రిమూవ్ జేసేయాలి ఫ్రమ్ ద బోర్డ్. ఇప్పుడు ఇంకొక పొజిషన్ అపోనెంట్ ఏం చేసిండు ఇక్కడ ఆడిండు. ఎక్కడ? బిసైడ్ ద వైట్ పాన్. బట్ ఇక్కడ పాన్ ఉంది గదా! సో, ఇది డజంట్ మ్యాటర్. ఇది వర్క్ అవ్వదనమాట. నీకు బిసైడ్‌లో వేస్తే మాత్రమే పాన్ వర్క్ అయితది. బిసైడ్‌లో కాకుండా ఎక్కడేసినా 10% చేయలేమనమాట. సో, ఎలా మూవ్ చేయొచ్చు ఇప్పుడు? సిని బీ6లోకి పెట్టేసి బీ5 పాన్‌ని రిమూవ్ చేసేసేయాలి అంతే. ఇది ఎన్ పర్సెంట్ అనమాట మనకి. సో, ఇంకొక పజిల్ చూద్దాం. అపోనెంట్ 2 స్టెప్స్ ఆడిండు. ఎక్కడ? బిసైడ్ సి పాన్. అంటే ఇప్పుడు ఏమైతుంది? సి పాన్ బీ6లోకెళ్ళి ఈ పాన్‌ని తీసేస్తున్నామనమాట. డన్. ఇప్పుడేమైంది? అపోనెంట్ ఎఫ్ పాన్ ఆడిండు. సో, ఈ పాన్ పక్కనుంది గదా! సో, ఈ పాన్‌ని ఎఫ్‌లోకి మూవ్ చేసి, ఎఫ్6లోకి మూవ్ చేసి, ఎఫ్5 పాన్‌ని రిమూవ్ చేస్తాం. ఇది ఎన్ పాస్. సో, ఇక్కడ అపోనెంట్ కిల్ చేస్తాడు గదా! అంటే అదే చెప్తున్నా. అపోనెంట్ కిల్ చేసే ఛాన్స్ కూడా ఉంటది. సో, నీ ఇష్టం అది. నువ్వు ఎన్ పాసెంట్ చేస్తావా? చేయవా? అనేది డిపెండింగ్ ఆన్ యువర్ సిట్యుయేషన్ అన్నమాట. ఇప్పుడు లేదు నేను చేస్తాను. నాకు లేదు నేను ఎన్ పర్సెంట్ చేశాను. ఇప్పుడు ఎన్ పర్సెంట్ చేయకపోయినా అపోనెంట్ నా పాన్‌ని కిల్ చేసే ఛాన్స్ ఉంది. సో, నేను ఎన్ పర్సెంట్ చేసి పాన్ టేక్ చేస్తా అంటే ఓకే. ఫైన్ చేసుకో. లేదు ఎన్ పర్సెంట్ చేస్తే నేను లూజ్ అయితున్నా అంటే చేయమాకు. సో, డిపెండ్ యువర్ విష్ అన్నమాట. మొత్తానికి నీ ఇష్టం. నువ్వు చేయాలనుకుంటే చెయి. లేదనుకుంటే లేదు. అది కంపల్సరీ కాదు. ఓకే. ఇప్పుడు అపోనెంట్ 2 స్టెప్స్ సి5లో ఏసిండు. అప్పుడు నువ్వేం చేయాలి? డి పాన్‌ని సి6లో మూవ్ చేసి డి5 పాన్‌ని రిమూవ్ చేయాలి. డన్. టేక్ ఇట్ ఔట్. ఇక్కడ జీ5లో ఆడిండు. సో, ఇక్కడేం జేయాలి? హెచ్5 పాన్‌ని జీ6లో మూవ్ చేసి, జీ5 పాన్‌ని రిమూవ్ జేయాలి. దీన్ని ఎన్ పర్సెంట్ అంటామనమాట. సో, ఐ హోప్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ ఎన్ పర్సెంట్. ఒకవేళ అర్థం గాకుంటే మళ్ళీ రిపీట్‌గా చూడండి. అయినా అర్థం గాకుంటే పిన్ చేయండి. ఐ విల్ ట్రై టు
explain easy way. Thank you. Have a great day. Bye bye.